రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోయిండు? లేవు పైసలు లేవు. 1,00,000 రూపాయలు రుణమాఫీ, వాడు 2 లక్షల రూపాయలు చెప్పిండు, 1,00,000 రూపాయలు చెప్పిండు. 1,00,000 రూపాయలు రుణమాఫీ కూడా చేయలేక ఎలుకల పడితే ప్రజాక్షేత్రంలో పోతే మళ్ళీ ఓట్లు రావని రింగ్ రోడ్ అమ్ముకున్నారు. హైదరాబాద్లో రింగ్ రోడ్ అమ్ముకుంటే 7,600 7,800 కోట్లు వచ్చినాయి. మీరు టీవీలలో చూసిండ్రు. బంజారా హిల్స్లో హైటెక్ సిటీలో 1 ఎకరం వేలం పాట పాడితే 100 కోట్లకు పలికిందని చెప్పి టీవీలలో చూపించినప్పుడు ఆ పైసలు ఈ పైసలు తీసుకుపోయి బ్యాంకులకు కడితే 4.5 సంవత్సరాల క్రితం కట్టాల్సినటువంటి ఆ బకాయి కట్టకపోవడం వల్ల వడ్డీకే సరిపోయింది తప్ప అసలు మాత్రం తీరలేదు. ఇంకా ఈయన 2 లక్షల కోట్లు అంటాడు. రేవంత్ రెడ్డి 2 లక్షల కోట్లు అంటాడు. తన మాట నమ్మట్లేదని చెప్పి దేవుని మీద ఒట్టు అంటాడు. ఇప్పుడు కొత్తగా దేవుని మీద ఒట్టు నేను అమలు చేస్తా అంటాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఆనాడు అడిగినా మొన్న మళ్ళీ హరీష్ రావు గారు కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసి అడిగిండు. నేను అడుగుతున్నా మళ్ళా, మీరు కనుక ఈ హామీలు అమలు చేయగలిగితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఆనాడు చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తాను. చేయలేదు, మీతో కాదు. ఏమిస్తావు నువ్వు? నాకు తెలుసు ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత బ్రాండ్ షాపులు, బెల్ట్ షాపుల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 10,700 కోట్లు. ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా 45,000 కోట్ల రూపాయలు. 45,000 కోట్ల రూపాయలు. ఈయన బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండు. లెక్క కట్టి మీకు తెలుసో లెక్క పెట్టుండ్రి. 150 నుంచి 200 మంది మగవాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ఒక బెల్ట్ షాప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కడుపు నొప్పి లేస్తే అర్ధరాత్రి పూట టాబ్లెట్ దొరకదు, కానీ మందు మాత్రం దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. దేవాలయాల పక్కపొంటి, స్కూళ్ళ పక్కపొంటి 10 మంది మహిళలు తిరిగే చౌరస్తాల మీద కూడా బ్రాండ్ షాపులు పెట్టి సిట్టింగ్ పెట్టి అక్కడనే తాగిపించి మళ్ళీ ఇక్కడనే మళ్ళీ చెక్ చేసి పట్టుబట్టి అట్ల పైసలు దొప్పి ఇట్ల పైసలు దొప్పి ఇవాళ ఎంత వేధిస్తున్నారో దాన్ని ఆపగలిగే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం అంతా మీకు తెలుసో తెలియదో, మరి 2 లక్షల కోట్ల బడ్జెట్, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ అనగానే సంబరపడుతుంటాం. నిజమే అని అల్లికి అల్లి సున్నకు సున్నా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏం లేదు. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు 50 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ కదా, 40 ఏళ్ళు పాలించింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కదా. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అప్పుల ఊబిలో కూరుకపోతుందని చెప్పి మాట్లాడిన బట్టి విక్రమార్కుడే కదా. కేసీఆర్ గారు ఎన్ని పద్ధతులు ఉన్నాయి అన్ని పద్ధతుల ద్వారా అన్ని కుదరబెడతాడు, అప్పులు తెస్తాడని చెప్పినా లేదా? మరి అన్నీ తెలిసిన తర్వాత ఎట్లా పెట్టినావు మేనిఫెస్టోలో ఇవన్నీ అని? 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు అమలు చేస్తా అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఒక్కటి మాత్రం ఇచ్చింది. ఆర్టీసీ పుక్కడ దొరికింది కాబట్టి దాని 5 రోజులు కాబట్టి ఇచ్చింది. బస్సులో పోతాను అత్తాను మా ఆడబిడ్డలు. కానీ ఇస్తాడా రేపు? 2,500 రూపాయలు నెలకు నా ఆడబిడ్డకు ప్రతి నెల ఇవ్వాలంటే 40,000 కోట్లు కావాలి, 40,000 crores కావాలి. కేసీఆర్ గారే ఉద్యోగులకు జీతభత్యాలు ఫస్ట్ వీక్లో ఇవ్వాలని రూల్ ఉందా? ఇస్తామా మెల్లగానడు, యాదుకుందా మీకు? నంబర్ 1 ముఖ్యమంత్రి జీతభత్యాలు ఇవ్వలేకపోయిండు. నంబర్ 1 ముఖ్యమంత్రి 3 ఏళ్ళుగా చదువుకున్న పిల్లల ఫీ రియంబర్స్మెంట్ చేయించలేకపోయిండు. ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఇస్తే 1,200 కోట్ల బాకీ పడ్డాడు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా స్పేసర్లకు కార్డు చెల్లలే. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇలా ఇస్తారంటే నమ్ముతామని మనం? ఇలా ప్రభుత్వాన్ని అడగగలిగే సత్తా ఎవరికి ఉంటుంది? ఈయన అంటాడు నేను ప్రశ్నించే కొద్ది. నువ్వు ప్రశ్నించే కొద్ది ఎట్లయితే బాబు, నువ్వు పాలక వర్గంలో మోకరి లెక్క ఉంటావు బాబు, నువ్వు మోకరి లెక్క ఉంటావు, నువ్వు ప్రశ్నించావు, పిల్లి లెక్క ఉంటావు. నువ్వు ఉంటుంది. ఇగో నేనుంటా, రేపు నేనుంటా. గల్లా పట్టి అడిగే బాధ్యత నాకుంటుంది. నా ఉద్యోగులకి డిఏ ఎందుకు ఇస్తలేవు?
నా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ క్యాలెండర్ ఎందుకు ఇస్తలేవు? నా అంగన్వాడీ